నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు. పెంటపాడు మండలం ఉద్యోగుల సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి. ఈ నెల 21న ఆదివారం ఉదయం కడకట్ల స్విమ్మింగ్ పూల్ వద్ద జరిగే మాలల సమారాధనలో మాలలందరూ పాల్గొనాలి. మాల జేఏసీ నాయకుల పిలుపు. న్యూఢిల్లీలో ఈ నెల 16న విజయ్ దివస్ సందర్భంగా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి దక్కిన నేషనల్ అవార్డు. హౌసింగ్ బోర్డు సెంటర్లో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. స్వచ్ఛతలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్లో పర్యావరణం అవకాశాలు అనే అంశంపై ర్యాలీ మానవహారం నిర్వహించారు. తాగునీటి జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భవన ఇతర కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ బలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, కూటమి నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పసలకొండ, ఎండ్రపాటి రాజు, చాపల రమేష్, పైబోయిన వెంకటరామయ్య, గుండుమొగుల సురేష్, కంచర్ల రాజా, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, ఎరుబండి సతీష్, మున్సిపల్ డిఈ వెంకటరమణ, మేనేజర్ రవి సుధాకర్, టీపీఓ జగదీష్, ఎంహెచ్ఓ రాజు, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే ఉన్నాం. 2014లో స్టార్ట్ అయింది ఇది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గడిచిన 5 సంవత్సరాలు కూడా తర్వాత ఎప్పుడు పట్టించుకోని పరిస్థితి. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ముందు వరుసలో నిలబెట్టాలి, స్వచ్ఛ భారత్లో అనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. దానికి మీరందరూ కూడా సహకరించవలసిందే కోరుతూ ఉన్నాం. ఉద్యోగస్తులు ఎంత మనకు చెప్పినప్పుడు కూడా మన అవగాహన మేరకు ఈరోజు అన్ని క్యాన్సర్లు ఎక్కువైపోయినాయి, నీరు కాలుష్యం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా మనం అరికట్టవలసిన అవసరం ఉంది. మన కాలువలు మనం కాపాడవలసిన అవసరం ఉంది, కాలువలు పరిశుభ్రంగా ఉంచవలసిన అవసరం ఉంది, స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందించవలసిన అవసరం ఉంది. పరిశుభ్రతని మరి సిబ్బంది అందరూ కూడా బాగా చేసినప్పుడు కూడా ప్రజలు పూర్తిగా సహకరించాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. మరి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేపట్టినటువంటి అధికారులకు, అనధికారులకు, కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. జై హింద్, జై స్వచ్ఛ భారత్. ఏదైతే ప్లాస్టిక్ సంచులు ఉపయోగిస్తున్నారో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మాణం చేయడానికి కోసం ఈవేళ మరి ఏదైతే క్లాత్ తోటి మనం ఏదైతే గాంధీ గారి ఆశయాలు ఉన్నాయో నూలు ఉడికిన మరి క్లాత్ నుంచి ఈవేళ అందరికీ ఆ క్లాత్ వాడడానికి అవకాశం ఉంటుంది. మరి మనం దాని ద్వారా ఎంతో మంది చేనేత కార్మికులకి ఉపాధి కల్పించినట్టుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈవేళ మున్సిపాలిటీ నుంచి మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయడంలో కూడా మన తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ముందుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ పరివర్తనాన్ని పరిరక్షించాలన్న ఆలోచనతో
మరి తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసేలాగా ఇక్కడ మరి కార్యక్రమం చేసి ప్రజలకి మరి ప్లాస్టిక్ సంచులు వాడొద్దు, పరివారాన్ని పాడు చేయొద్దు అని ఒక సందేశం ఇచ్చే విధంగా మరి ప్రతి వాళ్ళకి కూడా ఏదైతే క్లాత్తో చేసిన సంచులు మనకి అలాగే మరి ఇది కూడా ఒక మంచి క్లాత్తో చేసిన వైట్ సంచులు మరి ఆ పరివారాన్ని కాపాడమని సంచులు ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇది ప్రజల్లో అవగాహన కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఏదైనా ప్రజల్లో కూడా అవగాహన రావాలి. ఎందుకంటే ఈరోజు భారతదేశం యావత్తు కూడా ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ప్రమాదమైన ప్రమాదంలో చిక్కుకునే పరిస్థితి ఉందని ఎంతోమంది శాస్త్రవేత్తలు మేధావులు చెప్పడం జరుగుతుంది. దీని మీద మరి పార్లమెంట్లో కూడా మోడీ గారు కూడా మాట్లాడుతూ మరి ప్రతి వ్యక్తి కూడా బాధ్యతగా తీసుకుని మరి ప్రతి ప్లాస్టిక్ వాడకాన్ని మానేసి పరివారాన్ని పరిరక్షించే విధంగా మరి వ్యర్థాల కాలంలో కానీ మరి సముద్రం నుంచి మనకు ఏలూరు కాలం ఉంది, ఏలూరు కాలం నిండా వ్యర్థాలు వేస్తారు ప్రజలు. అటువంటి మానేసి మన క్లాత్తో సంచులు ప్రతి వాళ్ళు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు మన చేతిలో చేతి సంచి ఉండాలి, గుడ్డతో చేసింది. గుడ్డ సంచులు వాడుకోవాలని బాధ్యత మనకి కలిగిన రోజున ప్లాస్టిక్ మీద ప్రమాదం తప్పుద్ది. మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం మనం ఈ కార్యక్రమం చేసుకుంటూ ఉంటాము. ఇందులో భాగంగా ఈరోజు మన థీమ్ ఏంటంటే ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్లో గల ఆపర్చునిటీస్ ఏంటనేది. ఇందులో భాగంగా మనం చాలా కార్యక్రమాలు చేసుకోవచ్చు. నాన్ రెన్యూవల్ ఎనర్జీ అంటే మన ఈ సోలార్ రూఫ్ టాప్స్ అనేవి మనం చేసుకుంటే దానివల్ల ఏంటంటే పొల్యూషన్ అనేది తగ్గుద్ది. అంటే నాన్ కన్వెన్షన్ ఎనర్జీని ఉపయోగిస్తాం మనం. అంటే సోలార్ ఎనర్జీ నుంచి విద్యుత్ అనేది వస్తుంది. దానివల్ల ఏంటంటే మన థర్మల్ పవర్ ప్లాంట్స్ వీటి నుంచి కొద్దిగా వాడకం అనేది తగ్గించుకోవచ్చు. అలాగే మనం గ్రీన్ కవర్ ఇదవుతే కనుక కొంత పొల్యూషన్ అనేది చెట్లు అవి పెంచడం వల్ల మన పొల్యూషన్ అనేది తగ్గుతుంది ఎన్విరాన్మెంట్కి. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అవి మనం వాడకూడదు. ఎందుకంటే దాన్ని మనం సెగ్రిగేట్ మళ్ళీ ఏంటంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందువల్ల దాన్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని. పెంటపాడు మండల ఉద్యోగుల సెమీ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం రాత్రి మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగాయి. అడిషనల్ ప్యారిష్ పాస్టర్ తాడేపల్లిగూడెం లోదరన్ చర్చ్ వై ఆనంద్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య ప్రసంగికులుగా ప్యారిష్ పాస్టర్ బి జోసెఫ్ హాజరై జీసస్ గొప్పతనం, ఆయన చెప్పిన వ్యాఖ్యలు, క్రైస్తవ జీవనం ఎలా ఉండాలి తదితర అంశాలపై ఉద్బోధించారు. ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ప్రత్యేకాధికారి జీవీకే మల్లికార్జునరావు, మండల పరిషత్ అధ్యక్షురాలు కట్టుబోయిన వెంకటలక్ష్మి కృష్ణప్రసాదులు దంపతులు హాజరయ్యారు. అతిథులుగా తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ, మండల విద్యాశాఖ అధికారులు ఎం శ్రీనివాస్, టీవీ రామకృష్ణ, జట్లపాలెం సర్పంచ్ కండవల్లి మణిరాజు, రిటైర్డ్ ఎంఈఓ రామరాజు, హెచ్ఎం సిరి మామిళ్ల పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ బాధల్లోనో లేకపోతే ఇబ్బందుల్లోనో లేకపోతే కష్టంలోనో ఉన్నారో వారు ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తారో అలాంటి వారి కోసం రక్తాన్ని చిందించినటువంటి ఏకైక దేవుడు మాత్రం యేసుక్రీస్తు. మిగతా వాళ్ళంతా శిష్ట సంరక్షణ, దుష్ట శిక్షణ ఇలాంటివి చాలా చెప్తారు. కానీ ఎవరు ఏమి తప్పులు చేసినప్పటికీ కూడా తన రక్తాన్ని తన ప్రజల కోసం చిందించినటువంటి దేవుడు మనకి కనిపించేది యేసుక్రీస్తు ఒక్కరే. దాని అర్థం ఏంటంటే ఎదుటివాడి యొక్క తప్పుని క్షమించి మిగతా వారికి మంచి జరగాలి, నా మరణం కూడా మంచి జరగాలని ఆశించినటువంటి వ్యక్తి చరిత్రలో చిరస్మరణీయులు. భవిష్యత్తులో కూడా నిరంతరం మనం కొలవగలిగి మనకున్నటువంటి ఇబ్బందులను ఏకరువు పెట్టి స్వాంతన పొందగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తుని సందర్భంగా మీ అందరికీ మరొకసారి తెలిసినా తెలియజేస్తూ ఆ దేవుని దీవెనలు మీకు, నాకు, మాకు, మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. మనము ఒక వ్యక్తికి కీడు చేయకోకుండా మనకు చేతనైనంతలో సహాయం చేస్తే మనం నమ్మిన దేవుడు ఎప్పుడు మనల్ని ముందంజులోనే ఉంచుతాడు. దానికి ఉదాహరణ నేను, మా సర్పంచ్ గారు. మేము సర్పంచ్గా ఆయన ఎన్నిక నామినేషన్ వేస్తానికి బయలుదేరే ముందు మా ఇంట్లో నా జీసస్కి దండం పెట్టుకుని ప్రయాణం చేయమన్నప్పుడు ఆయన జీసస్కి దండం పెట్టుకుని ప్రయాణం చేస్తే అన్ని పార్టీలు ఏకమైన ఆయన అత్యున్నత స్థానంలో 250 ఓట్ల మెజారిటీతో గెలిచి
దైవాన్ని నమ్ముకుని మన ముందున్నారు. అలాగే నేను కూడా ఎంపీటీసీగా నామినేషన్ వేస్తున్న సమయంలో యునానిమస్ అని కొంతమంది అన్నారు, నామినేషన్ విత్డ్రా అని కొంతమంది అన్నారు. అయినా మా గ్రామంలో ఉన్న పాస్టర్లు నన్ను ఆశీర్వదించి నన్ను ఒక ఎంపీటీసీ నామినేషన్కి ముందుకు నడిపించారు. ఆ రోజున 1800 ఓట్లు మా గ్రామంలో పోలైతే 1600 ఓట్ల మెజారిటీతో నేను నెగ్గాను. అది నేను అనుకోలేదు, కానీ అనుకోకుండా దైవం జీసస్ నాకు ఇచ్చారు. క్రిస్మస్ ఒక సంతోషాన్ని ముంగుర్తుగా జ్ఞాపకం చేస్తుందని మనము ఈ క్రిస్మస్ కాలంలో ఆలోచన చేసుకోవాలి. ఈ క్రిస్మస్ కాలంలో ఆలోచన చేసేటప్పుడు దీనికి మతము కానీ, లేకపోతే ఒక కులము కానీ, లేకపోతే బలవంతుడు బలహీనుడు, ధనవంతుడు పేదవాడు, రోగి ఆరోగ్యవంతుడు అనేటువంటి భేదము లేదు అని మాట్లాడుతుంది. అదే రోమా పత్రికలో మనము పౌలు చెప్పినటువంటి మాట. ఏమంటాడంటే, నీవు నీతిని కలిగి ఉండాలి. దేవుడి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు పంపును. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, ఎవరైతే దేవుడు గొప్పవాడు, ఈ క్రిస్మస్లో నా జీవితంలో కలగబోయేటువంటి కష్టాన్ని తీసివేస్తాడని ఏ వ్యక్తి అయితే నమ్ముతాడో వారి జీవితంలో ఆయన వారికి తండ్రిగా వారికి వినిపింపబడుతున్నాడని వాక్యం. మాల జేఏసీ తాడేపల్లిగూడెం వారి ఆధ్వర్యంలో మాలల సమారాధన కార్యక్రమం స్థానిక కడకట్ల హెచ్పి గ్యాస్ రోడ్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్ద ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి మాలల సంఘ నేతలు విచ్చేయనున్నారని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నిర్వాహకులు సత్యకృష్ణ, చీకటమిల్లి మంగరాజు, మానుకొండ డల్లా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానుకొండ వరదకృష్ణంరాజు, ఎర్లపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం కడకట్లలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ దగ్గర మాలల ఆత్మీయ సమ్మేళనం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ హర్ష్ కుమార్ అన్న, హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జడా శ్రావణ్ కుమార్ అన్న, శాసన మండలి చైర్మన్ గారు అన్న మోషన్ రాజు గారు, అలాగనే మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు గారు, అలాగనే మన చింతలపూడి మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత గారు, అంతేకాకుండా ఎలిజా గారు, అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సంఘాల జేఏసీ నాయకులు, మాల ఉద్యోగులు, మాల విద్యార్థినులు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపు అనగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే మాలల ఆత్మీయ సమ్మేళనానికి అందరినీ కూడా తప్పనిసరిగా రమ్మని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మాలల ఆత్మీయ సమావేశం, వన సమారాధన, క్రిస్మస్ అన్ని కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. కల్చరల్గా కూడా ముఖ్యంగా మేము అందరూ కూడా లీడర్స్ని ఆహ్వానించి మాల సంఘ లీడర్లను పిలవడం వల్ల వాళ్ళ కుటుంబాలతో సహా హాజరయ్యి వారు రిక్రియేషన్ పొందాలి అనేది మెయిన్ ఎజెండా. ఇక్కడ రిక్రియేషన్ ఇది పూర్తిగా ఎంజాయ్మెంట్ ప్రోగ్రామ్ కింద కూడా మధ్యాహ్నం కన్వర్ట్ చేశాం. ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం మండల పరిషత్ అధ్యక్షురాలు చెల్లి పొనుగుమాటి శేషలత గారు, అదేవిధంగా ఉంగుడూరు ఎంపీపీ చెల్లమ్మ గంటా శ్రీలక్ష్మి గారు ముఖ్య అతిథులుగా, అలాగే ఈ వెంచర్ యొక్క మన ప్రోగ్రాం జరుగుతున్నటువంటి వెంచర్ మానుకొండ మార్గ్ గారు పెద్దలు వారి యొక్క బ్లెస్సింగ్స్ ఈ కార్యక్రమం మీద ఉంచారు. వారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి మాల యోధులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి రూరల్ మండలం, అలాగే పెండపాడు మండలం, ఉంగుడూరు మండలం, అలాగే గోపాలపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి నల్లజర్ల మండలం నుంచి భారీ ఎత్తున రావాల్సిందిగా ఆహ్వానం తెలుపుతా ఉన్నాం. జై భీమ్. తాడేపల్లిగూడెం మాల జేఏసీ వారి తరపున రేపు ఆదివారం 21వ తారీఖుని మరి కడకట్ల స్విమ్మింగ్ పూల్ దగ్గర మాలలను సంఘటితపరచాలని, మాలల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని, అలాగే చైతన్యం నింపాలని, హక్కుల పరిరక్షణ కొరకు అందరినీ బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతో మరి నాయకులందరూ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ, మాల సోదరులందరినీ ప్రేమపూర్వకం ఆహ్వానిస్తున్నాం. రండి, కదలి రండి. మీ వివేకాన్ని, మీ జ్ఞానాన్ని, మీ బలాన్ని, మీ టాలెంట్ని, మీ యొక్క తలాంతుల్ని
జాతి నిర్మాణం కోసం కడతారని మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు అక్కడ వెల్లడి చేసి జాతి సమోన్నత అభ్యున్నతికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. తరలి రండి, హక్కుల కోసం పోరాడండి. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. న్యూఢిల్లీలో ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 16వ తేదీ విజయ్ దివస్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ విశ్వవిద్యాలయంగా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డు 2025ను లభించింది. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ చేతుల మీదుగా ఈ అవార్డును వెటరనస్ ఇండియన్ సంస్థ ప్రదానం చేసింది. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ తరపున ప్రణాళిక, పర్యవేక్షణ మరియు మూల్యాంకన విభాగం డైరెక్టర్ డాక్టర్ ఎస్ శ్రీవిజయ పద్మ అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమంతా నేషనల్ ఫస్ట్ అల్వెన్స్ ఫస్ట్ అనే ఆలోచనతో కొనసాగుతుంది. సమాజ సేవ, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత మరియు ఆహార భద్రత, యువ నాయకత్వం మరియు రైతుల అభ్యున్నతి వంటి అంశాల్లో విశ్వవిద్యాలయం చేసిన సేవలకు గాను డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్స్ 2025 ప్రదానం చేయబడింది. వెంకటరామన్నగూడెంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ కె ధనుంజయరావు సంబంధిత అధికారులను రిజిస్టర్ డాక్టర్ బి శ్రీనివాసులు అభినందించారు. స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగుల కమిటీ హాల్కు స్థలాన్ని కేటాయించాలని ఆ సంఘ నాయకుడు కొత్త వీర్రాజు ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యేను సత్కరించారు. జనసేన నాయకుడు అడబాల నారాయణమూర్తి మాట్లాడుతూ ఆత్మవిశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టి ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. దివ్యాంగుల ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరాదన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. సంఘ జాతీయ అధ్యక్షుడు నండూరి సురేష్, నాయకులు రాఘవేంద్ర రెడ్డి, పులిమి లక్ష్మణరావు, కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ సతీష్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు, జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య, చేపల రమేష్, అడగర్ల సూరి, మద్దాల మణికుమార్, టీడీపీ నాయకులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, పసుమర్తి రామలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా వికలాంగు అనేది మన మనసులో లేదు, మనసులో ఉండకూడదు. ఎంచేందంటే మీరు చాలా రిజర్వేషన్లు అడుగుతున్నారు. రాజకీయంగా కూడా మీరు రిజర్వేషన్లో మీకు ఉండాలని చెప్పి నేను సభాముఖంగా కోరుతున్నా. ఎందుకంటే వివిధ వార్డుల్లో కూడా మరి నేను కొంతమందికి నా చిన్నతనం నుంచి సురేష్ని ఒకరిని నేను అబ్జర్వేషన్ చేశా. ఆ కాగితాలు పట్టుకుని ఏవో ఆఫీసుల చుట్టూ ఆయన ఏం సాధించారనేది నాకైతే తెలియదు, కానీ మరి ఆఫీసుల చుట్టూ తిరగడం అనేది నాకు తెలుసు. ఏమన్నా పని ఉంటే కూడా నా దగ్గర అన్నయ్య గారు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేవాడు. మరి అలాగే నా వంతు కాకపోతే నేను చేసేవాడిని. మరి యాక్చువల్గా నేను ఒకసారి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి వెళ్తే అక్కడ చెరువులో ఒక అబ్బాయి పడిపోయాడు. మరి అతన్ని కాపాడిన వ్యక్తి ఎవరంటే మామూలు కాళ్ళు చేతులు అన్ని శుభ్రంగా ఉన్నవాడు కాదు, ఒక కాలు ఒక చేయలేదు అతనికి. ఆ చెరువులో పడిపోయిన అతన్ని ఎంతో చాకచక్యంగా కాపాడాడు. మనం అంగవికలను అని చెప్పేసి మన భావన మన మనసులో మొత్తం ముందు కలగకూడదు. చరిత్ర సృష్టించారు ఎంతో మంది. ఈవేళ మరి మన పవన్ కళ్యాణ్ గారు కూడా మరి క్రికెట్ లో ఉన్న స్త్రీలకు అమ్మాయిలందరికీ కూడా మరి ఎన్నో బెనిఫిట్స్ సమకూర్చారు. ఈ స్టూడెంట్స్ కాడికి వచ్చేలోకి మా బాలేశ్వరయ్య గారు దివ్యాంగ స్కూల్లో వెంకటరత్న గారు హాస్పిటల్ దగ్గర ఉండి ఆయన స్కూల్లో కూడా చాలా కార్యక్రమాలు చేస్తాం. ఆయన కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో, ఆయన ప్రత్యేక ఉపాధ్యాయుడు, ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ కార్యక్రమాలు చేస్తుంటాడు. మేము కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు మొన్న ఈ నెలలో కూడా మేము వాళ్ళ స్కూల్లో పిల్లలు ఉన్నారు, పొద్దుట వస్తారన్న ఉద్దేశంతో స్వెటర్స్ అవి కూడా పంచడం ఇలాంటివన్నీ ఆయన మమ్మల్ని మొబైల్ చేసి ఏదో అవసరం చెప్తూ ఉంటాడు ఈశ్వరయ్య గారు, ఆయన చేస్తూ ఉంటాం మేము. అలాగే నన్ను వీరరాజు గారు చెప్పారు. ఇంతకీ ఈ దివ్యాంగులు అనేదానికి మంచి ఇంకొన్ని పెద్దలు సాయిల్ గారు, మన వీరరాజు గారు వీళ్ళంతా కూడా కృషి చేసి సమాజంలో మామూలు వాళ్ళకి ఏమీ తీసుకోరు, అంతకంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. భగవంతుడు అది ఇస్తారు వాళ్ళందరికీ కూడా. ఖచ్చితంగా మామూలుగా ఉండే వాళ్ళకన్నా ఎక్కువ తెలివితేటలు ఖచ్చితంగా మా దివ్యాంగ సోదరులకు ఉంటాయి. ఖచ్చితంగా అది చాలా విషయాల్లో ప్రూవ్ అయిందండి. వికలాంగులకి ఒక ముఖ్య భవనం ఏదైనా సమావేశాలు గట్రా నిర్వహించుకోవడానికి ఒక భవనం నిర్మించుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. దాన్ని
దానికి స్థలాన్ని కేటాయించవలసిందిగా మేము ఇంతకుముందే అభ్యర్థన తెలియజేసి ఉన్నాం. కాబట్టి ఇమ్మీడియట్గా స్థానిక నాయకులైనటువంటి మన ఎమ్మెల్యే గారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు ఒక సభా భవనాన్ని కేటాయించాల్సిందిగా, సభా స్థలాన్ని కేటాయించినట్లయితే ఇందక్కడ మన ఒక రాజకీయ నాయకులైనటువంటి ప్రముఖ నాయకులు అడబాల నారాయణమూర్తి గారు తొలిసారిగా ఆయన చెప్పడం జరిగింది. నా వంతుగా నేను 10,000 విరాళాన్ని ఇప్పటికిప్పుడు ప్రకటిస్తున్నాను, మళ్ళీ మీకు కావాలంటే కనుక నేను ఎంతైనా సహాయం చేస్తాను అని ఆయన చెప్పడం కానివ్వండి. తదుపరి ఇమీడియట్గా కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా మాకు తోచినంతగా మీరు ఊహించినంత అమౌంట్ని మేము కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన కూడా ప్రకటించడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి సహాయ సహకారాలు అందిస్తామని ముందుకు వస్తున్నారు. ఒక పెన్షన్ కానీ, ఒక ఇళ్ల స్థలాల్లో కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఒక ఇళ్ల స్థలం కావాలంటే మ్యారేజ్ అవ్వాలంటున్నారు. 90% నుండి మ్యారేజ్ అవ్వాలని కూడా ఇమ్మని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెన్షన్స్ రద్దు చేసేరుకుంది, అవి పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇళ్ల స్థలాలు మాకు తప్పకుండా అయితే కావాలండి, ఇళ్ల స్థలం అన్నది. అయితే ఇంకోటి ఏంటంటే తాడేపల్లిగూడెంలో ఇప్పటి నుంచో కోరుకుందండి, అది ఏంటంటే సొంత కమ్యూనిటీ హాల్, వికలాంగుల కమ్యూనిటీ హాల్ ఉంటే ఈ రకంగా మనం కూర్చోవడం అక్కర్లేదు. మన కళ్యాణం మన అక్కడే కూర్చొని మాట్లాడుకుని కార్యక్రమాలు పెట్టుకుని చేసుకోవచ్చండి. అలాంటిది ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం 5వ వార్డులో పోలియో చుక్కలు వేయిద్దాం, పోలియోను నిర్మూలిద్దాం, నిండు జీవితానికి 2 చుక్కలు అనే నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, అంగన్వాడీ సెంటర్ విద్యార్థులు, భవిత సెంటర్ విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, 5వ వార్డు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 5వ వార్డు గ్రామ సచివాలయ ఆరోగ్య కార్యకర్త జ్యోతి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. ప్రత్యేక ఉపాధ్యాయుడు SK బాలయేశ్వరయ్య మాట్లాడుతూ పోలియో చుక్కలు వేయించడం ద్వారా పిల్లలను పోలియో వ్యాధి నుండి రక్షించిన వారమవుతామని తెలిపారు. ఒకసారి వేసిన మరలా వేయించవచ్చని, పోలియో రహిత దేశంగా ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు B కోటయ్య, ఉపాధ్యాయులు రాంబాబు, ప్రత్యేక ఉపాధ్యాయుని M చంద్రకుమారి, అంగన్వాడీ టీచర్ సత్యవతి, ఆశా వర్కర్స్ పూర్ణ, రత్నం పాల్గొన్నారు.
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం తాడేపల్లిగూడెం డిపో మేనేజర్ దానమ్మ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డిపో మరియు గ్యారేజ్ పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డిపో మేనేజర్ సుధారాణి, ఎస్టీఐ కుమారి, ఎంఎఫ్ రాజేంద్ర ప్రసాద్, ఎస్సి రమణ, ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ సిహెచ్వి రమణ, టి బుజ్జిబాబు, కె శ్రీను, బి నాగేశ్వరరావు, గ్యారేజ్ కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గురించి డిఎం వివరించారు. అనంతరం సుధారాణి అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపోలో కూడా బస్టాండ్ అండ్ డిపో గ్యారేజ్లో కూడా మొత్తం పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా చేయడమైంది. అండ్ బస్టాండ్ అంతా కూడా శుభ్రంగా బూజులు అవి ఏమీ లేకుండా క్లీన్ చేయడం, ఫ్యాన్స్, ఫ్లోరు అన్నీ కూడా క్లీన్ చేయడం, కొత్త డస్ట్బిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల సౌకర్యార్థమై మంచినీళ్ళు మొత్తం అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే గ్యారేజ్లో మా స్టాఫ్ అందరూ సిబ్బందితో కూడి గ్యారేజ్ అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. ప్రతి నెల కూడా 3వ శనివారం స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. దానిలోనే భాగంగానే ఇవాళ కూడా నిర్వహించామండి. స్వచ్ఛాంధ్రకు సంబంధించిన ప్రతిజ్ఞ మరియు ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో గల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో శనివారం ఆ బ్యాంకు 115వ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. బ్రాంచ్ మేనేజర్ షేక్ కరీం ఆధ్వర్యంలో బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించి సహా వ్యవస్థాపకులు సర్బార్ పోచ్ ఖాన్వాలా చిత్రపటానికి పూలు జల్లి నివాళులర్పించారు. బ్యాంకు ఖాతాదారుడు సాయిరాం అప్పారావు మాట్లాడుతూ బ్యాంక్ అందిస్తున్న సేవలను అభినందిస్తూ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు సిబ్బందికి తెలిపారు. బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ షేక్ కరీం మాట్లాడుతూ తమ బ్యాంక్ అన్ని బ్యాంకుల కంటే ఖాతాదారులకు తక్కువ వడ్డీపై రుణాలు ఇస్తుందని వివరించారు. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది నరేష్, బాలరాజు, కిరణ్ కుమార్, వరలక్ష్మి, మణికంఠ, ఖాతాదారులు లీలాకృష్ణ, లింగరాజు తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపక దినోత్సవం 115 సంవత్సరాలు జరుపుకున్న శుభ సందర్భంలో మా ఖాతాదారులందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మా బ్యాంక్ నుంచి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే హౌసింగ్ లోన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1.35 నుంచి స్టార్ట్ అవుతుంది. వెహికల్ లోన్స్ 7.85 నుంచి 7.65 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఎడ్యుకేషన్ లోన్స్, పౌల్ట్రీ లోన్స్ 8.35 నుంచి, ఎంఎస్ఎంఈ లోన్స్ 8.35 నుంచి మొదలవుతుంది. ఈ అవకాశాన్ని కస్టమర్లందరూ ప్లస్ కొత్త కస్టమర్లు వినియోగించవలసిందిగా మా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కోరుకుంటున్నాం. అలాగే ఈ 115వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మేము వన్స్ అగైన్ అందరికీ గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మా ప్రియమైన ఖాతాదారులందరికీ స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని చేసిన ఆహుతులందరూ పెద్ద మనసుతో మా సెంట్రల్ బ్యాంక్కి ఇంకా మరీ డిపాజిట్లు అందజేయాల్సిందిగా మరియు కొత్త కస్టమర్ని కూడా మాకు పరిచయం చేయాల్సిందిగా నేను ఈ తరఫున మీ కుటుంబాన్ని కోరుకుంటున్నాను. అలాగే తాడేపల్లిగూడెంలో పెట్టి సెంట్రల్ బ్యాంకు 83 సంవత్సరాలు అయినట్టుంది నాకు తెలిసి. అయితే ఇది ఎక్కడ ఉండేదంటేనండి, సెంట్రల్ బ్యాంకు పాత పోలీస్ స్టేషన్లో ఉండేదండి. పాత పోలీస్ స్టేషన్ నుంచి కూడా సెంట్రల్ బ్యాంకు ఇక్కడే ఉండేది. సెంట్రల్ బ్యాంక్ అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా వచ్చే మేనేజర్లు అందరూ కూడా చాలా మంచి సర్వీస్ ఇస్తారు, కస్టమర్కి మంచి సర్వీస్ ఇస్తారండి. అలాగే నేను 82లో మా ఫ్రెండ్ ఇప్పుడే సెంట్రల్ బ్యాంకులో వ్యవస్థాపక దినోత్సవం జరుగుతుందంటే మా ఫ్రెండ్ నేను 82లో 10 రూపాయల అకౌంట్ అండి, 10 రూపాయలకి అకౌంట్ ఓపెన్ చేశాను నేను. ఇంకా కట్ చేసేసి ముందు 5 రూపాయలు నాకు రిటర్న్ కూడా ఇచ్చారన్నారు. చాలా సంతోషం అండి. మన పుట్టినరోజు ఎలా జరుపుకుంటున్నాం అలాగే బ్యాంక్ పుట్టినరోజుని ఇలా చేయడం. అలాగే సెంట్రల్ బ్యాంకులో వచ్చే స్టాఫ్ అందరూ మంచి వాళ్ళే, అందరికంటే మంచి స్టాఫ్ మేనేజర్ గారు వాళ్ళ స్టాఫ్ కూడా చాలా మంచి వాళ్ళు అండి. ఏ సర్వీస్ కావాల్సినా కానీ వెంటనే మనకి సర్వీస్ చేస్తారు. అలాగే ఈ మధ్యన బయట బోర్డు చూశాను నేను, మన ఎవరో ఫ్రెండ్ వస్తే అచ్చిన వాటికి వెళ్తామంటే తీసుకొస్తే ఇక్కడ ఆగి బయట బోర్డు చూస్తే మళ్ళీ అన్ని బ్యాంకుల కంటే డిపాజిట్ మీద వడ్డీ రేటు కానీ, హౌసింగ్ లోన్ కానీ, కారు లోన్ కానీ చాలా తక్కువ అని చెప్పి మ్యాటర్ పెట్టారు. మరి అది కూడా మనందరం ఉపయోగించుకుంటామని వారు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. పట్టణ సమీపంలోని కుంచినపల్లిలో గల శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు నారాయణ రామారావు లక్ష్మీ దంపతులు, నారాయణ సత్య శ్రీరామ్ సత్యలక్ష్మి దంపతుల సౌజన్యంతో శనివారం సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతం, తోమాల సేవ, శ్రీవారికి అలంకరణ జరిగాయి. తీర్థ సంగ్రహణము, ప్రాతకాలార్చన, ధనుర్మాస విశేష పూజలు, భోగా శ్రీనివాసమూర్తి అభిషేకము జరిగాయి.
సువర్ణ రంజిత పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన, తిరుపవై సేవాకాలం, బాలభోగ నివేదన, నీరాజన మంత్రపుష్పం, సర్వదర్శనం మరియు ప్రసాద వితరణ జరిగాయి. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఉదయాస్తమాన సేవకి మాకు అవకాశం కల్పించిన కమిటీ వారికి మా ధన్యవాదాలు. పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉన్నట్టుగానే ఉంది మాకు. ఇక్కడ ఉదయం సుప్రభాతం, తోమాల సేవ, ఈ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటే మనస్సు అభిషేకం, ధనుర్మాసం భోగ వెంకటేశ్వర స్వామికి అభిషేకం, ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మాకు ఈ రకంగా అవకాశం కల్పించాడు ఆ వెంకటేశ్వర స్వామి అని అనిపించింది నాకు మనస్ఫూర్తిగా. మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ కలగజేయాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం వాస్తవులు వాసవి జ్యువెలర్ అధినేత శ్రీ నారాయణ రామారావు గారు దంపతులు, అలాగే వారి కుమారుడు సత్య శ్రీరామ్ దంపతులు సౌజన్యంతో ఈరోజు సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, నీరాజన, ప్రసాద వితరణ అత్యంత వైభవంగా జరిగిందండి. ఇలాగే ప్రతి ఒక్క భక్తులు సంవత్సరంలో 52 వారాలండి ఎవరో ఒకళ్ళు పుట్టినరోజున, పెళ్లి రోజున ఇలా బుక్ చేసిన అవకాశం మనం ఎలాగో తిరుమలలో మనం ఎంతో ఖర్చు పెట్టి చేయాలన్న అవకాశం దొరకదండి. ఆ అవకాశం ఈ ఆలయ కమిటీ వారు అందరూ ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క సదా అవకాశాన్ని ప్రతి ఒక్కరు భక్తులు సద్వినియోగం చేసుకుని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని సహకరించవలసిందిగా కోరుచున్నాను. సుప్రభాత సేవ, తోమాల సేవ, అలంకరణ, అర్చన, అష్టోత్తరం, అలాగే సాయంత్రం నక్షత్రహారతి, పౌళింపు సేవ, వీటన్నిటికీ కూడా వాసవి అధినేత శ్రీ నారాయణ రామారావు గారు, లక్ష్మీ దంపతులు సౌజన్యంతో జరిగింది. అలాగే ఇటువంటి ఉదయాస్తమాన సేవ మనం తిరుపతిలో చేయించుకోవాలనుకుంటే కనుక ఒక రోజుకి అయ్యే ఖర్చు ₹1,00,00,000 అలాగే శుక్రవారం చేయించుకోవాలనుకుంటే కనుక ఆ రోజు టికెట్ వేల ₹1,50,00,000. అటువంటిది ఈ మన కుంచినపల్లి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ₹7,000 మన ప్రసాద వితరణకైనా పుష్పాలంకరకైనా కేవలం ₹7,000 చేస్తున్నారండి. ఇది చేయించుకోవడం మన పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ జరగదు. అలాగే ఎవరైనా చేయించుకోవాలనుకుంటే కనుక కమిటీ వారిని సంప్రదించవలసిన కోరుచున్నాము. 2వ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా స్థానిక భారతీయ విద్యాభవన్లో జరిగిన ధ్యానం క్లాసులో సుమారు 1,600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు యోగా మాస్టర్ కరిబెండి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ధ్యానం, వ్యక్తిత్వ వికాసం గురించి అందరికీ సులువుగా అర్థమయ్యే విధంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు అపర్ణ ప్రసాద్, మద్దాల సుభద్ర గుప్తా, కొండపల్లి సుజాత, రేణుక, ఆరా ఫౌండేషన్ సభ్యులు భవన్స్, ప్రిన్సిపల్, బోర్డు సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం స్కూల్ యాజమాన్యం యోగా మాస్టర్ రామకృష్ణకు సన్మానం చేశారు. పెంటపాడు మండలం కస్బాపేటపాడులోని బైరాగి మఠలుగా పిలువబడే శ్రీ వేణుగోపాల స్వామివారి గుడిలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సమీప ప్రాంతాల నుండి వచ్చిన స్కూలు పిల్లలు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఫిట్ పర్సన్ చంద్రశేఖర్, అర్చక స్వాములు కలిసి పిల్లలకు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవం ప్రాముఖ్యతను వివరించారు. అర్చకులు శ్రీకృష్ణుని లీలలు, భగవద్గీతలోని ముఖ్య సందేశాలను సరళమైన మాటల్లో పిల్లలకు తెలియజేశారు. తదుపరి పిల్లలు స్వామివారి దర్శనాలు, ప్రదక్షిణలు నిర్వహించి భక్తిభావంతో పూజల్లో పాల్గొన్నారు. కులమును నీవే గోవిందుడా.
ఉంగుటూరు మండలం కైకరం ఏ గోకవరం గ్రామాల్లో గల అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం నుండి ప్రారంభమైన ముస్తాబు పథకాన్ని జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి శారద శనివారం ప్రారంభోత్సవం చేశారు. ముస్తాబు కార్యక్రమంలో పిల్లలకు అద్దం, దువ్వెన, పౌడరు, సబ్బు వంటివి ఏర్పాటు చేశారు. పిల్లలకు చిన్న వయసు నుండే శుభ్రతగా ఉండేలా మంచి అలవాట్లు నేర్పించడానికి ఈ ముస్తాబు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ రాజశేఖర్, సూపర్వైజర్ భాగ్యలక్ష్మిలు పాల్గొన్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2:30 నుండి 4:30 వరకు డిఎస్ చెరువు వద్ద ఉన్నటువంటి మెహర్ బాబా మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం కార్యక్రమం జరగనున్నది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క సామూహిక ధ్యానంలో పాల్గొనాల్సిందిగా నిర్వాహకులు కోరారు. తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట 5వ వార్డు మున్సిపల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి కోటయ్య ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 5వ వార్డు నందు అవగాహన ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలు చేశారు. మొక్కలు నాటుదాం, పర్యావరణం రక్షించుకుందాం, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, ప్లాస్టిక్ సంచులు వద్దు, నార సంచులే ముద్దు అంటూ విద్యార్థులచే నినాదాలు చేయిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాంబాబు, భవితా కేంద్ర ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, ఎం చంద్రకుమారి, అంగన్వాడీ టీచర్ సత్యవతి, 5వ వార్డు గ్రామ సచివాలయ ఆరోగ్య కార్యకర్త జ్యోతి, ఆశా వర్కర్లు పూర్ణ, రత్నం, ఉష, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్ బుక్ స్టాల్ అధినేత పైలా లోవరాజు గుండెపోటుతో శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. 4.5 దశాబ్దాలుగా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, స్టేషనరీ వ్యాపారాల్లో స్టూడెంట్ బుక్ స్టాల్గా ప్రసిద్ధి చెందిన పైలా లోవరాజు భౌతికంగా దూరమయ్యారు. వీరికి 2 పిల్లలు, కుమార్తె, కుమారుడు సినీ నటుడిగా బాగా ప్రసిద్ధి. కుమారుడు రవి శివతేజ అనే లఘు చిత్రాలను టెలిఫిల్మ్ నిర్మించారు. లోవరాజు మృతి పట్ల పలువురు సంతాపాన్ని తెలిపారు. ధనుర్మాసం సందర్భంగా పట్టణంలోని 18వ వార్డు తాళ్ల ముదునూరుపాడులో ఉన్న రామానుజ పీఠం నందు డిసెంబర్ 6, 7, 8 తేదీల్లో విశేష పూజలు జరుగుతాయని వైష్ణవ సంఘం అధ్యక్షుడు కొడవటికంటి వెంకట నరసింహాచార్యులు అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం టీసీసీతో మాట్లాడుతూ 6వ తేదీ విశ్వక్సేన పూజతో ప్రారంభమై ఊరేగింపుతో ముగుస్తాయని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహకార సంఘం, వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఊరేగింపు అనంతరం సుమారు 3,000 మందికి అన్న సమారాధన నిర్వహిస్తామని వివరించారు. వీరరాఘ వరాగం రామాంజీపురం నందు ధనుర్మాసోత్సవాలు 6వ తారీఖు ప్రారంభం. 6, 7, 8, 6వ తారీఖు విశ్వసేన పూజ, ద్రావిడ ప్రబంధం, స్వామివారి తీర్థగోష్ఠి, విశేష పూజలు జరుగుతాయి. 7వ తారీఖు ఉదయం స్వామివారికి అభిషేక కార్యక్రమం, తిరుపావల సేవ, విష్ణు సహస్ర పారాయణ. సాయంత్రం 7వ తారీఖు రామాంజుల వారు, గోదాదేవి రంగనాథ స్వామి వారు బ్రహ్మాండమైన ఊరేగింపు, మేళతాళాలతో కూడా ఊరేగింపు కార్యక్రమం. అలాగే 8వ తారీఖు ఉదయం సుప్రభాతము, విష్ణు సహస్ర పారాయణ, అలాగే ద్రావిడ ప్రబంధం. తదంతరము 10 గంటలకి విశేష పూజలు కార్యక్రమం జరుగుతాయి. సభా కార్యక్రమాలు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా వైష్ణవ సంఘం తరఫున ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ రోజున 3,000 మందికి అన్నదాన కార్యక్రమం, కొంతమంది పీఠాధిపతులకు అందరికి కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఆ 3 రోజుల కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం సేకరించగా కూర్చున్నాం. స్థానిక శ్రీ శ్రీనివాస రామాలయంలో అన్నదాన కార్యక్రమం శనివారం సందర్భంగా నిర్వహించారు. ఉప్పులూరి మధుసూదనరావు, వెంకటలక్ష్మి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా అన్నదానానికి సహకరించారు. శ్రీనివాస రామాలయ అభివృద్ధికి మరియు కమిటీ అభివృద్ధికి మొదటి నుంచి సహకారం అందిస్తున్న వట్టిప్రోలు రాము, రామలక్ష్మి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా స్వామివారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారికి కండువ, దండ, గజమాల, స్వామివారికి మహాప్రసాద నైవేద్యానికి పూర్తి సహకారం అందించారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు మరి ఈరోజు శనివారం సందర్భంగా ధనుర్మాసం, అలాగే శనివారం సందర్భంగా మరి పారాయణ సభ్యులచే విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది ఉదయం నుంచి కూడా. అలాగే స్వామివారిని భక్తులందరూ కూడా వచ్చి విశేషంగా దర్శించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఒట్టుపోలి రాము, శ్రీమతి రామలక్ష్మి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా స్వామివారికి వస్త్రాలంకరణకు సహకారం, అలాగే స్వామివారి పువ్వుల అలంకరణకు మరియు ప్రసాద వితరణకు కూడా శ్రీ ఒట్టుపోలు రాము, శ్రీమతి రామలక్ష్మి దంపతుల సహకారంతో నిర్వహించుకోవడం జరిగింది. అలాగే స్వామివారికి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మరి ఈ వారం 156వ వారం శ్రీ ఉప్పులూరి మధుసూదనరావు, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా
వారి కుటుంబ సభ్యులచే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది. వారికి వారి కుటుంబాలకి కూడా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు, శ్రీ శ్రీరామచంద్రమూర్తి వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని. శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి ప్రతి శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్న విషయం ప్రజలకు గుర్తే. అందులో భాగంగా ఇవాళ 156వ వారం. మరి ఈ వారం మా 5వ వార్డు వాస్తవ్యులు శ్రీ ఉప్పులూరు మధుసూదన్ రావు గారు, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు పెళ్లి రోజు సందర్భంగా మరి వారి కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. వారికి ఈ సందర్భంగా మా కమిటీ తరఫున మరి అలాగే భక్తుల తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి పొద్దున్నే జరిగిన నైవేద్య కార్యక్రమానికి మరి ప్రసాదం, అలాగే స్వామివారికి పుష్పాలంకరణ చేయించిన దాతలు శ్రీ ఒట్టుపోలు రాము గారు, శ్రీమతి రామలక్ష్మి దంపతులు, వారికి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. పెంటపాడులో చిన్న శివాలయంలో మాస శివరాత్రి సందర్భంగా విశేష అభిషేకాలు జరిగాయి. భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం నమః శివాయ. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ప్రతి శనివారం దాతల సహకారంతో నవరత్నాల టీం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ వారం 387వ శనివారంగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులు మానేపల్లి పవన్ ప్రశాంత్ ధనుర్మాసం సందర్భంగా అన్న సమారాధనకు ఆర్థిక సహకారం అందించారు. అదేవిధంగా మరో తాడేపల్లిగూడెం వాస్తవ్యులు శ్రీకాకుళపు శ్రీనివాస్ సుధారాణి దంపతులు సప్త శనివార వ్రతం సందర్భంగా అన్న సమారాధనకు ఆర్థిక సహకారం అందించారు. నవరత్నాల టీం సభ్యులు సేవలు అందించారు. శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మా నవరత్నాల టీం నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఈ వారం 387వ వారానికి చేరుకుంది. ఇన్ని వారాలు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగే ముఖ్య కారణం దాతలు మన ఊరు నుంచే కాదు, మన జిల్లా నుంచే కాదు, మన రాష్ట్రం నుంచే కాదు, ఇతర దేశాల నుంచి కూడా మాకు ఈ సహాయం చేయబట్టే మేము ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇన్ని వారాలు కూడా చేయగలిగాము. ఈ వారం దాతలుగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులు మానేపల్లి పవన్ ప్రశాంత్ గారు ధనుర్మాసం సందర్భంగా ఈరోజు అన్నదానం సహకరించారు. మరియు ఇంకొక దాతలు శ్రీకాకుళపు శ్రీనివాస గారు సుధారాణి దంపతులు వారు 7 వారాలు శనివారం వ్రతం పూర్తి చేసిన సందర్భంగా ఇవాళ అన్నదానం సహకరించారు. వారిద్దరు కుటుంబాలని కూడా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కాపాడాలని కోరుకుంటుంది మా నవరత్నాల టీం. ఈ నవరత్నాల టీము నిర్వహిస్తున్న ఈ అన్నదానం వెంకటేశ్వర గుడి దగ్గర 387 వారాలు జరుపుకుంటాం. అది చాలా మన పట్టణానికే శుభసూచకం. ఇది ఎంత చేయడం అన్నది హాస్యాస్పదం కాదు. వాళ్ళ కృషి అభినందనీయం. వాళ్ళందరికీ భగవంతుని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నవరత్నాల టీం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు 10 మందికి అన్నదానం చేయడానికి నాకు ఈ అవకాశం కల్పించారు నవరత్నాల టీం వారు. ఈ 387వ వారంలో నాకు ఈ అవకాశం వచ్చినందుకు, 10 మందికి అన్నదానం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు నవరత్నాల టీంని అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, నిర్విరామంగా జరగాలని, సదా వెంకటేశ్వర స్వామి కృప అందరిపై ఉండాలని, సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.